ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. జనసేన పార్టీ సమాజ శ్రేయస్సు కోసం ప్రజల ముందుకు వచ్చిన పార్టీ అని, తాను తమ పార్టీ కాపు కులంకే పరిమితం కాదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరిలో జరిగిన జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో పలు ఆసక్తికర అంశాలను తెర మీదకు తీసుకువచ్చారు. తనని కాపు కులానికే పరిమితం చేస్తూ పవన్ కళ్యాణ్ ఏం చేశాడని ప్రశ్నిస్తున్నాడని, తాను కాపులకు మాత్రమే ఏం చెయ్యనని, సమాజంలో ఉన్న అన్ని అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలనే పార్టీ పెట్టానన్నారు. కానీ ఒక కులం కోసం పనిచేయడానికి రాలా, దేశం కోసం పనిచేయడానికి వచ్చాం, సమాజ స్థాపన కోసం వచ్చాం. ఈ మధ్యన వైసీపీ నాయకులు కూడా ఏదో కొంచెం 2-3 సందర్భాల్లో మన వాళ్ళు డేటా పంపిస్తే మీరు కాపులకి ఏం చేశారు ఇవన్నీ మాట్లాడుతుంటే, నేను ఒక కాపుల కోసం ఆలోచించడం రాలా. నేను రెల్లి సమాజం గురించి ఆలోచిస్తాను, మాల సమాజం గురించి ఆలోచిస్తాను, మాదిగ సమాజం గురించి ఆలోచిస్తాను, బీసీల సమాజం గురించి ఆలోచిస్తాను, అన్ని ఉన్నత సోకాళ్ళు ఓసీ కాస్టుల గురించి ఆలోచిస్తాను, అందరూ బాగుండాలని ఆలోచిస్తాను. నేను దయచేసి ఒక కులానికి పరిమితం చేయాలనుకున్న, ఒక ప్రాంతానికి పరిమితం దాన్ని మీరు ఎదురుదాడి చేయండి. మన అందరి కోసం పనిచేస్తాం. వంగవీటి రంగ మరణం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారని, బతుకున్నప్పుడు ప్రాణహాని ఉందని బహిరంగంగా చెప్పినప్పుడు కులం ఎక్కడికి పోయింది అని, కుల నాయకులు ఎందుకు ఆయన ప్రాణానికి భరోసాగా నిలబడలేదని ప్రశ్నించారు. అడుగుతున్న ఒకటే, మాట్లాడితే మీరు వంగవీటి రంగ గారి పేరు పట్టుకొస్తారా? మీరంతా ఆయన చనిపోతా నాకు ఇబ్బంది ఉంది, నా ప్రాణహాని ఉంది అంటే ఆ రోజు మీరు ఎందుకు తపన పడలా? మీరు ఎవరు చిన్న వయసులు కాదు కదా, మీరు టీన్స్లో లేరు కదా. ఇప్పుడు మీ అందరికీ 60-65 ఏళ్ళు ఉన్నాయి కదా మీ అందరికీ. అంటే ఆ రోజులు మీకు కనీసం ఒక 35 ఏళ్ళు, కనీసం మీకు 25 దాటిని అందరికీ. ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు, నాకు ప్రాణహాని ఉందనుకున్నప్పుడు, ఈరోజు ఆయన కోసం గొంతు చించుకుంటున్న మనుషులందరూ ఏమైపోయారు? ఆ రోజున ఆయన చుట్టూ ఒక దడిగట్లాగిపోయారా? ఒక పద్మవ్యూహంలా ఉండలేకపోయారా? అప్పుడు వదిలేశారు అందరూ. అంటే చనిపోయిన తర్వాత ఏమో ఇప్పుడు కూర్చొని కథలు చెప్తారు. మీరు మనిషిని బతికినప్పుడు రక్షించుకోలేంది, చనిపోయిన తర్వాత మీరు ఎన్ని కథలు చెప్తే ఎవరు నమ్ముతాడా మిమ్మల్ని? 2019లో తాను 2 చోట్ల పోటీ చేసినప్పుడు కులం ఎందుకు తనకు సపోర్ట్ గా నిలబడలేదు, అందుకే పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పేరిట సపరేట్ గా ప్రభుత్వ హాస్టల్స్ పెట్టడం విద్యార్థుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయని, బాగా చదువుకున్న విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలి కానీ కులాల వైషమ్యం ఎందుకని ప్రశ్నించారు. మొత్తానికి తాను కాపు కులానికి మాత్రమే ప్రతినిధిని కాదని, అన్ని వర్గాల ప్రతినిధిని అని పవన్ కళ్యాణ్ జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశ వేదికగా పేర్కొన్నారు. నిజంగా నేను ఒక కులం కోసం నేను 2 చోట్లకి ఓడిపోకూడదు కదా లెక్క ప్రకారం. భీమవరంలో ఓడిపోకూడదు, గాజువాకలో ఓడిపోకూడదు, కులం అంతా వేస్తే అలా ఈరు. దట్స్ అ పాయింట్ ఐ వాంట్ టు మేక్. అలాగే కన్షీరామ్ గారు వచ్చినప్పుడు తిలక్ తరాజ్ తల్వార్ ఇంకో జూతేశామానం అనేది ఉంటుంది. అంటే బ్రాహ్మణుల్ని, వ్యాపారవేత్తల్ని, వైశ్యుల్ని, క్షత్రియుల్ని దాడి వాళ్ళని కొట్టాలని చెప్తూ కొట్టండి. కానీ అది కొంతకాలం పనిచేసింది, అప్పుడున్న పరిస్థితులకు దీనికి పనిచేసింది. కానీ ఇంకొక టర్మ్కి వచ్చేటప్పటికి అది సర్వజన సమాజం, బహుజన సమాజం. ఇంత చేసిన మాయావతి గారు కూడా తిరిగి బ్రాహ్మిన్ కమ్యూనిటీ సపోర్ట్ తీసుకుని ఆవిడ గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, సమాజాన్ని కులాల వారీగా విడదీసి ముందుకు తీసుకెళ్ళడం సాధ్యం కాదు. కులాల్ని కలుపుకుంటూ పరస్పర గౌరవాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. అదే జనసేన విధానం, అదే నేను చూపించాను మీకు నిలబడి. అదేవిధంగా సనాతన ధర్మాన్ని ఎవరు నశింపచేయలేరని పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అరబ్ వ్యాపారులు గుర్రాలు అమ్మడానికి వచ్చి మాకు ప్రార్థనా స్థలం లేదు అని అడిగితే ఆయన మస్జిదులు నిర్మించి ప్రార్థనలు చేసుకునే అవకాశం కల్పించారు. ఎందుకంటే ఈ దేశ సంస్కృతికి ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం లేదు. ఈ దేశం ఎప్పుడు ఇతర మతాలకి భయపడదు, మీ ధర్మాన్ని మీరు పాటించండి అని స్థానం ఇచ్చే మహోన్నత సనాతన ధర్మం ఇది. కానీ ఆ సహనాన్ని బలహీనతగా భావించి, ఆ సంస్కృతిని మేము చంపేస్తాం,
ఆ సనాతన ధర్మాన్ని నలిపేస్తాం, నశింపజేస్తామంటే అది మీరు ఈ నేల స్వభావాన్ని అర్థం చేసుకోకపోవటమే. ఎన్నికల సమయంలో కొంతమంది బొట్లు పెట్టుకుని ఆలయాలు తిరుగుతారు. సనాతన ధర్మంపై దాడులు జరిగినప్పుడు మటుకు మేము సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని బహిరంగ మాట్లాడతారు. ఎవరైనా అంటే మీరు ఎన్నికల సమయంలో అసలు ఒక్కరు మాట్లాడరు, అప్పుడు మాట్లాడరు సనాతన ధర్మం గురించి, ఎందుకంటే ఓట్లు పోతాయి. అయిపోగానే మొత్తం పదవుల్లోకి వెళ్ళిపోయి అసెంబ్లీలోకి వెళ్ళగానే ఇప్పుడు మాట్లాడతారు మళ్ళీ. లేదు, సనాతన ధర్మం అనేది వేల ఏళ్ల నాగరికత. అది హిందూ సనాతన ధర్మ ఇస్ అ సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం. అది ఇది ఒకడు స్థాపించింది కాదు, ఒక వ్యక్తి స్థాపించింది కాదు, అది అనాదిగా జరుగుతుంది. ఇట్ హ్యాస్ అ సెల్ఫ్ కరెక్టింగ్ దాంట్లో తప్పులు ఉన్నాయి, తప్పులు కరెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అంతేగాని కూర్చోబెట్టి గిరిగీసుకుని ఇంతే అని చెప్పి ఒక ఫిక్స్డ్ రూల్ లేదు. అందువల్ల సనాతన ధర్మాన్ని మీరు నశింప చేయలేరు.